కృప అంటే అర్థం ఏంటండి? కృప అంటే అన్‌మెరిటెడ్ ఫేవర్ అని ఉంది. నాకు చాలా బైబిల్ ఎక్కడ దొరకలే, డిక్షనరీలో ఆ మీనింగ్ దొరకలే. కానీ అన్‌మెరిటెడ్ ఫేవర్, అర్హత లేని వాని మీద చూపే దయనే బైబిల్ ఏమంటుంది? కృప. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. వాడి హక్కు లేదు ఇంకా తండ్రి ఇంట్లో కదా. తండ్రి ఇంట్లో వాడికి ఇంకేం హక్కు లేదు. కానీ వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంట? నా తండ్రి ఏంట పనివారికి ఆహారం సమృద్ధిగా ఉన్నది, నేను ఇక్కడ ఆకలికి చనిపోతున్నాను, కాబట్టి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నీకును పరలోకమునికి విరోధంగా నేను పాపం చేస్తాను, కుమారుడను అనిపించుకుంటూ నేను యోగ్యుడను కాను. కాబట్టి ఏం చేశాడంట? తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంట? వాడు ఇంకను దూరంగా ఉండగానే ఉంది. 15వ అధ్యాయం లూకాసు వార్త 22లో, 15వ అధ్యాయం 22లో వాడు ఇంకా దూరంగా ఉండని తండ్రి వాడిని చూచి కనికరపడి ఏం చేశాడంటే, ముందు తండ్రికి ఏమొచ్చింది? వాడిని చూడగానే కనికరం వచ్చింది. ఆ కనికరం ఏం చేసిందంటే తండ్రిని పరిగెత్తిచ్చిందట కదా. దూరంగా ఉన్నవాడు బయటికి పైన ఉన్నవాడు కనపడతాడా, కింద ఉన్నవాడు కనపడతాడా? చెప్పండి. పైన ఉన్నవాడికే కనపడతాడు. ఇది తండ్రి ఎక్కడి నుంచి చూశాడు? పైనుంచి చూశాడు. పైనుండే చూసి పరుగెత్తుకొని పోయినాడు. పోయి వాని మెడ మీద పడి వదిలిపెట్టుకున్నాడు. అప్పుడు ఇంత చేసిందంతా యాక్షన్ అంతా తండ్రిది, అవసరం ఎవరిది? కుమారుడిది. కానీ మన ఈ కాలం తండ్రి అయితే అవుతాడు, బాగా రాని వాడిని మెత్తగా వాడిని బాగా నల్లగొట్టి వాడికి బుద్ధి వచ్చేదాకా మాట్లాడి అప్పుడు కాళ్ళబేరాన్ని తెచ్చి వాడిని ఇంట్లోకి తెస్తాను, అవసరమైతే రప్పిస్తాను, లేకుంటే లేదనుకుంటాడు ఈ కాలపు తండ్రి అయితే. ఆ తండ్రి అట్లాంటి వాడు కాదు. ఏం చేశాడట? తర్వాత ఏం చేశాడు? వాడు అప్పుడు వచ్చి, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోండి, నేను యోగ్యుడను. ఆ మాట అనగానే తండ్రి ఏం చేశాడట? పనివారిని పిలిచి ఏం చేశాడు? ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టుడి, ఒకటి. వీని చేతికి ఉంగరం పెట్టండి, మూడోది పాదాలకు చెప్పులు తొడిగించండి, నాలుగోది కొవ్విన పశువును వధించి విందు చేయండి, మనం తిని సంతోషపడదాం. కొవ్విన పశువు అంటే యవ్వన కాలంలో ఉండేది. పశువుకి ఎప్పుడు కొవ్వు ఉంటుంది? పశువుకి కొవ్వు ఎప్పుడు ఉంటుంది? మనిషికి కొవ్వు ఎప్పుడు ఉంటుందండి? యవ్వన కాలంలోనే. వయసు మళ్ళిన తర్వాత కొవ్వు అంతా కరుగుద్ది. అందుకే బాగా వయసులో ఉన్నప్పుడే తలెగరేస్తాం, తలపొగరుగా మాటలు వస్తాయి. వయసు మళ్ళిన తర్వాత అన్నీ దిగుతాయి. కాబట్టి కొవ్విన పశువును వధించాడు తండ్రి. అంటే యవ్వన కాల పశువును తండ్రి వధించాడు. ఇంతకీ రెండో కుమారుడు ఎవడు? వాస్తవంగా తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినోడు వీడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినోడు. ఇంకొక కొడుకు ఉన్నాడు ఇంట్లో, తండ్రిని అంటి పెట్టుకుని ఉన్నాడు కొడుకు కదా, పెద్ద కొడుకు. వీడు వచ్చాడు. రాగానే తండ్రి ఏం చేశాడు? వాడి దగ్గర తీసుకున్నాడు లేదా? వానికి చెప్పులు తొడిగించాడు. చెప్పులు తొడిగించాడంటే ముందు ఏం చేశాడు? వస్త్రం కప్పాడు, ప్రశస్త వస్త్రం కప్పాడు. రెండోది ఏం చేశాడు? ఏమండి? ఉంగరం పెట్టాడు. ఉంగరం దేనికి గుర్తు? అధికారం. ఉంగరం అధికారం. మూడోది ఏమి ఇచ్చాడు? చెప్పులు దేనికి గుర్తు? హక్కు. చెప్పులు దేనికి గుర్తు? హక్కు. ఏం హక్కు? వాడికి ఇంకా ఆప్షన్ లేదు. తండ్రి ఇంట్లో కుమారుడిగా ఉండే ఆప్షన్ లేదు వాడికి. ఒకటే ఆప్షన్ ఉంది, ఏంటంటే కూలోడిగా చేరవచ్చు. వాడికి ఉన్న అవకాశం ఏంటంటే కూలోడిగా చేరవచ్చు. అంటే ఓ చోట పువ్వులు అమ్మిన చోట ఏదో సామెత ఉంది, కట్టెలు అమ్మినట్టుగా కదా. ఇప్పుడు జమీందారు గారి కొడుకు ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చి కూలోడిగా పనిచేస్తాడు. జమీందారు గారి నామోషి కదా. కాబట్టి జమీందారు గారు ఏం చేశాడు? వాడిని క్షమించాడంట. వానికి ఏమిచ్చాడు? కూలోడిగా చేర్చుకోలే, కుమారుడిగానే హక్కు ఇచ్చాడు. ఈ కార్యం అంతటి బైబిల్ ఏముంటుందంటే కృప. ఈ కార్యం అంతటి బైబిల్ ఏముంటుంది? కృప. అన్మెరిటెడ్ ఫేవర్. అపాత్ర దానం అంటారు తెలుగులో. ఏమంటారండి? అపాత్ర దానం. పాత్రుడు కాని వారికి చేసే దానాన్నే అపాత్ర దానం. ఇది చూశాడు పెద్దోడు.
పెద్దోడికి ఇది చూడగానే కోపం వచ్చింది. ఆ విందు గానా బజానా అంతా ఇంట్లో గందరగోళం నడుస్తూ ఉండేసరికి పని వాళ్ళని అడిగారు, ఏందిరా ఇంట్లో గందరగోళం ఉందంటే మీ తమ్ముడు వచ్చాడయ్యా, మీ నాన్నగారు కొబ్బరిని పశువును వదిలించాడంటే వాడి ముఖం చిన్నపుచ్చుకున్నాడు. తండ్రి వచ్చి బతిమలాడాడు, కానీ లోపలికి వెళ్ళలే. ఇప్పుడు ఆ ఇంట్లో తప్పిపోయినాడు ఎవడు? తప్పిపోయినాడు పెద్దోడా చిన్నోడా? చెప్పలేమండి. పెద్దోడు తప్పిపోయాడు, చిన్నోడు ఇంట్లోకి వచ్చాడు. ఆ చిన్నోడే అనిలమైన మనం. పెద్దోడు ఎవరు? ఇశ్రాయేలీలు. పెద్దోడు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ ఇప్పటికి కూడా బయటే ఉన్నారు, యేసు ప్రభువుని అంగీకరించలే. రేపు ఇశ్రాయేల్ లోపలికి వస్తేనే కథ ముగిసేది. ఆ 3 ఉపమానాలు ఉన్నాయి ఆ 15వ అధ్యాయం లూకాసు వార్తలో. ఒకటేమో తప్పిపోయిన గొర్రె, అది దొరికింది. పోగొట్టుకున్న 10వ నాణ్యం, అది దొరికింది. కానీ తప్పిపోయిన కుమారుడు నీకు ఇంట్లోకి రాలే. వాడు వస్తేనే కథ ముగిసేది. వాడు వస్తేనే కథ ముగుస్తుంది. అది ఇప్పటికి కూడా అసంపూర్తి కథే. ఏ కథ? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయినాడు ఎవడు? పెద్దోడు కాదు, చిన్నోడు ఇంట్లోకి వచ్చాడు. కానీ తప్పిపోయినాడు, ఇంట్లో ఉండి తప్పిపోయినాడు పెద్దోడు. కాబట్టి ఈ దినాల్లో చాలామంది పెద్దన్నలు ఉన్నారు సంఘాల్లో, మందిరంలో ఉంటారు కానీ తప్పిపోతారు. ఎవరైనా కాస్త దీనుడైన వాడిని దగ్గర తీస్తే సహించలేరు. పెద్దన్న అంటే మన అందరికి పెద్దన్న ఒక ఆయన ఉన్నాడు. ఎవరు తెలుసా? ఎవరైనా మనకు పెద్ద ఆయన, మనకు ఒక పెద్దన్న ఉన్నాడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8:28. ఎట్లనగా తన కుమారుడు అనేక మంది కుమారులలో అనేక మంది కుమారుల్లో జ్యేష్ఠుడు. అంటే ఇంటికి జ్యేష్ఠుడికి ఏముంటుంది? తండ్రికి ఉండే మనసు ఉండాలా. జ్యేష్ఠుడికి ఏముండాలా చెప్పరే? తండ్రికి ఉండే మనసు ఉండాలా. అనేక మంది కుమారుల్లో తన కుమారుడు జ్యేష్ఠుడగినట్లు. ఎంతో మనం అందరం కుమారులమే, కానీ మనకి జ్యేష్ఠుడు ఉన్నాడు. ఎవరు ఆ జ్యేష్ఠుడు? ఎవరండి? ఎవరు ఆ కుమారుడు? జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన జ్యేష్ఠుడిగా తన కుమారుడు అనేక మంది కుమారులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను. మనందరం కుమారులమే. నువ్వు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మనల్ని కుమారుడిగా చేశాడు. దేవుని ఆత్మచేత నడిపించబడేవారందరూ దేవునికి కుమారులైంది. రోమ 8:14 ఉంది కదా. మన దేవుని కుమారులు, దేవుని ఆత్మచేత నడిపించబడతాం, కుమారులు అయినాం. కాబట్టి దేవునికి కుమారులుగా చేసినాడు దేవుడు. అపాత్రదానం అంటే ఇది. గాలికి తిరిగే మనల్ని తన కుమారుడైన యేసును మనకు పెద్దన్నగా పెట్టినాడు కదా. ఆ పెద్దన్న ద్వారానే. అందుకే ఇంటికి పెద్దన్నలో మాదిరిగా ఉండాలి. పెద్దోడు తప్పు చేశాడంటే మిగతా వాళ్ళందరూ తప్పు చేస్తారు. పెద్దోడు దారి తప్పాడంటే మిగతా వాళ్ళందరూ దారి తప్పుతారు. కాబట్టి పెద్దోడు జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో. పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు అనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యేష్ఠుడికి చాలా, అందుకే జ్యేష్ఠుడికి తండ్రి ఆస్తిలో సగం వాట ఆడిదే. తండ్రి తర్వాత ఇంటి మీద కుటుంబవారం ఆడిదే. అందుకే రూబేన్కి ఇచ్చాడు. రూబేన్కి ఇచ్చాడు, కానీ రూబేన్ ఏం చేశాడు? రూబేన్ వేసాడు ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ జన్మ స్వాతంత్రం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యోసేపుకి ఇచ్చాడు. కాబట్టి యోసేపు ఏం చేశాడు? ఇంటి వాళ్ళందరిని కాపాడా లేదా? కరువు కాలంలో ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదని అన్నాడు. ఐగుప్తుకు తీసుకొచ్చుకున్నాడు, అందరిని తెచ్చుకున్నాడు. వాళ్ళ నాయన్ని తెచ్చుకున్నాడు, తోడబుట్టిన వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు, అందరికి తిండి పెట్టి పోషించుకున్నాడు. అంటే పెద్దన్న పాత్ర ఎవరు పోషించారు? రూబేను పోషించాలి. ఎవరు పోషించారు? యోసేపు పోషించాడు. జన్మ స్వాతంత్రం యోసేపుదయింది. సో కాబట్టి కృప అంటే ఇంత పెద్ద ఇంత భావం ఉంది కృపలో. ఆయన కృప నిరంతరం ఉండదు. అంటే ఆయన మన మీద చూపింది ఏంటది? ఏం ప్రేమ అది? ఏం కృప అది? దాన్ని ఏమంటారు? ఆ కృపని అపాత్ర దానం. పాత్రుడి కాని వారికి ఇచ్చిన దానాన్నే అపాత్ర దానం. ఇంతకీ ఈ అపాత్ర దానం చేసిన ఆయన ఎవరో
136 కీర్తనలో చూద్దాం రండి. మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి. పోయిన వారం కూడా ధ్యానించాం ఇదే మాట మీద. ఆయన దయాళుడు. ఏమన్నా ఇప్పుడు ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముడును. ఆయన కృప మనకుండే ఇవాళ ఉండే దయ రేపు ఉండదు, రేపున్న దయ ఎల్లుండికి ఉండదు కదా. దయ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది గడిచే కొద్దీ. కానీ దేవుని కృప ఒకలాగానే ఉంటుంది. అందుకే భక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ నెవర్ ఫెయిలింగ్, నెవర్ చేంజింగ్ గాడ్ అని ప్రార్థన చేసేవాడు. నెవర్ ఫెయిలింగ్, నెవర్ చేంజింగ్ గాడ్. మారని తిమోతి గారి ట్రాన్స్లేషన్ ఎట్లుండేది? మారని, మార్పు చెందని దేవా అని తిమోతి గారు ట్రాన్స్లేషన్ చేసేవాడు. సో మారనివాడు, మార్పు చెందనివాడు. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. అందుకే ఆయన పేరు దయాళుడు. ఈ దయాళుడికున్న కొన్ని క్యారెక్టర్స్, కొన్ని గుణలక్షణాలు 136 కీర్తనలు ఉన్నాయి. చూద్దామా రండి. 2వ వచనంలో ఈ దయాళుడు మొదటిదిగా ఆయన ప్రభువులకు ప్రభు. అంటే ఈ భూమి మీద ఎంతమంది ప్రభువులు ఉన్నారు? ఈ భూమి మీద 214 దేశాలు ఉన్నాయి. 214 దేశాలకి 214 మంది ప్రభువులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఏలేవాడిని ఏమంటారండి? ప్రభు అంటారు. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏలేరు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఏలినప్పుడు వాడికి వైస్రాయిల్కి ఒక పేరు ఉండేది. డల్హౌసీ, విలియం బెంటింగ్, మౌంట్ బాటన్, ఈ పేర్లు ఉన్నాయి కదా. ఆ మిస్టర్ మౌంట్ బాటన్ అంటే మాట్లాడేవాడు కాదు. ఆ పేరు ఉన్నవాడు చాలామంది ఉండవచ్చు. లార్డ్ మౌంట్ బాటన్ అంటే ఎస్ అనేవాడు. ఎందుకు? లార్డ్ అనేవాడు వాడు అక్కడే కదా. లార్డ్ డల్హౌసీ అంటే ఎస్ అనేవాడు. అంతేగాని మిస్టర్ డల్హౌసీ అంటే ఈ పేరు పెట్టుకున్నవాడు చాలామంది ఉండొచ్చు. నేను కాదు మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళు. అంటే ఏలేవాడిని ఏమంటారు మనం? ప్రభు అంటారు. ఏలేవాడిని ఏమంటాం? ప్రభు. పైన ఇంకొక మాట ఉంది, దేవుళ్లకు దేవుడు. ఇదే భూమి మీద 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. వీళ్ళందరి మీద దేవుడు ఒక్కడే. ఎవరైనా ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన దేవుళ్లకు దేవుడు. రెండవది ప్రభువులకు ఏలుబడి చేసేవారికి ఏలిక. ఏలుబడి చేసేవారికి ఏలిక. తర్వాత ఇంకేముంది? ప్రభువులకు ప్రభు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు. హీ డూయత్ వండర్స్, హీ అలోన్ డూయత్ వండర్స్. అంటే ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు. ఏమేం చేశాడు కింద రాశాడు. 5 నుంచి 9 వచ్చిన వరకు ఏముందో చూద్దాం. 5 నుండి 9 వరకు. ఆయన తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. తర్వాత 6వ వచనం, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. తర్వాత జ్యోతులను నిర్మించినవాడు. పగటేరటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రినేటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను. చాలు. ఏముంది ఇందంతట్లో? జ్ఞానము చేత ఆకాశమును కలగజేసెను. 2, భూమిని నీళ్ల మీద పరిచినవాడంట. భూమి నీళ్ల మీద పరవటం అంటే ఏమైనా అర్థమైందా? దీనికి మీకు ఏమైనా అర్థమైందా? ఏమండి? సరే కూర్చొని ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ప్రతి వాక్యాన్ని మనకు దొరికిన ఒక భాగం చదువుకునేటప్పుడు దానిలోకి వెళ్ళిపోవాలి. ఏంటి ఈ మాటకి అర్థం? భూమి మీద నీళ్ళ పరచడం ఏంటి? ఇప్పుడు చేపలు ఉన్నాయి, ఎక్కడ పరిచారు? నేల మీద పరిచారు. అంటే కింద, ఇప్పుడు చేపల కింద ఏమైనా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, నీళ్ళ మీద చేపలు పరుస్తాం మనం? పరచగలమా? కానీ దేవుడు పరిచాడంట. ఎక్కడ? సముద్రం మీద. సముద్రం లోతు ఎంత? 1888లో కనిష్క విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ఆ బ్లాక్ బాక్స్ తీయడానికి వెళితే 11 కిలోమీటర్ల లోతులో దొరికింది. అది ఎంత? 11 కిలోమీటర్ల లోతులో దొరికింది బ్లాక్ బాక్స్.
అంటే అట్లాంటిక్ మహాసముద్రం యొక్క లోతు 11 కిలోమీటర్లు ఆ పర్టికులర్ ప్లేస్లో. ఇంక వెళ్ళే కొద్ది ఇంకెంత లోతుందో తెలియదు. మరి పసిఫిక్ మహాసముద్రం ఉంది, ఇట్లాంటి 6 మహాసముద్రాలు ఉన్నాయి కదా. వాటి వీటన్నిటి మీద, నేళ్ల మీద, వీటన్నిటి మీద ఏం చేశాడు దేవుడు? భూమిని పరిచాడంట కదండి. పరచడం అంటే ఏంటి? దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అది అలాగే ఉంది, ఇప్పటికి కూడా అలాగే ఉంది భూమి. అది 3 వంతులే, 1 వంతే. మిగతా 3 వంతులు ఎక్కడుంది? నీళ్ళలోనే ఉంది. రేపు ఏళ్ళ పరిపాలనలో అది సముద్రం ఉండదు. నూతన ఆకాశం, నూతన భూమి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఏమి లేదు, సముద్రం 21. సముద్రం ఇకను లేదు, సముద్రం లేదు ఇంకా. అప్పుడు మొత్తం భూమి యొక్క స్థిరమైన రూపాన్ని నువ్వు చూడగలవు కదా. సముద్రం లేకుండా చేశాడు దేవుడు. ఎందుకు సముద్రం లేదు కొత్త సృష్టిలో అంటే, మన పాపాలన్నిటి దేవుడు ఎక్కడ పారేశాడంట కదా. రేపు కొత్త సృష్టిలో మనుషుడికి ఏంటి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి కదా. సముద్ర అగాధంలో మా పాపాలని కట్టకట్టి పడేసినావు కదంటే, మనుషుడికి ఏంటి? ఎత్తుకునేది అలవాటు. ఏం ఎత్తుకుంటాడు? వాడు బలహీనతలు ఎత్తుకునేది అలవాటు. కాబట్టి మా పాపాలు సముద్ర అగాధాలు పారేశారన్నాడు దేవుడు. ఒకవేళ మా పాపాలు ఇక్కడ ఉన్నాయేమో వెతుక్కుందామని పోతారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఏంటి? వీళ్ళ బుద్ధి ఏంటి? పాపం చేసే బుద్ధి, పాపంలో ఆనందించే బుద్ధి. కాబట్టి అందుకే సముద్రాన్ని లేకుండా చేసినాడు. కొత్త సృష్టిలో ఏమీ లేదు, సముద్రం ఇకను లేదు. నీ పాపాలు ఎత్తుకున్న దొరకవు. సముద్రం మీద నీళ్లను పరిచినాడట, నేలను పరిచాడట, భూమిని. 3వది ఇంకోటి ఏముంది? 136 కీర్తన 7వ వచనం. గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, పగటిని ఏలుటకు చేసెను, చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరమును. పగటిని ఏలుటకు సూర్యుని యొక్క మరి ఎంత సూర్యునికి భూమికి ఉన్న దూరం ఇప్పటికీ మనుషులకి అందుబాటులోకి రాలేదు. గోళం యొక్క ఆ కొలత కూడా మనుషులకి అందుబాటులో రాలేదు. కానీ సూర్యుని చేరడానికి ఎప్పుడన్నా ఏ మనిషిని ట్రై చేశాడా? చంద్రగోళం వరకు వెళ్ళాడు, కానీ సూర్యుని దగ్గరికి వెళ్ళడానికి ఏ మనిషిని ట్రై చేశాడా? మరి సూర్యునికి ఎంత ప్రభావం ఉంటే, ఇంత ప్రభావం గల సూర్యుని సృష్టించింది దేవుడు ఎంత ప్రభావం గలవాడు కదా. ఈ ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? అంటే దేవుడు ఎంత ప్రభావం గలవాడు. మోషే అడిగాడు ఒకనాడు, అయ్యా నీ మహిమను నాకు చూపించవా అన్నాడు. 33 నిర్గమకాండంలో 18వ వచనంలో, నీ మహిమను దయచేసి నీ మహిమను నాకు చూపమనగా దేవుడు ఏమన్నా అంట, అమ్మా చదవండి. నిర్గమకాండం 33:18. మోషే అడిగింది ఏంటి, దేవుడు చెప్పింది ఏంటి? దీనికి దానికి ఏమైనా పొంతనుందా? ఆ తర్వాత మాట 20వ వచనం. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు. నువ్వు మహిమను చూడాలనుకుంటావు మోషే, నువ్వు నా మహిమను చూస్తే నువ్వు చేస్తావు కదా. నా మహిమను చూస్తే నువ్వు చేస్తావు. కాబట్టి నువ్వు చూడాల్సింది నా మంచితనం. నా మంచితనమే నేను బ్రతికిస్తుంది. అందుకని నా మంచితనం అంతా నీకు చూపిస్తా. యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించదు. కాబట్టి నువ్వు నా ప్రభావాన్ని, నా మహిమను నువ్వు చూస్తే నువ్వు బ్రతకలేవు మోషే. కాబట్టి నువ్వు నా మంచి ఆలోచన నీ మంచిదే, కానీ ఏ మనుషుడు నన్ను చూసి బ్రతకడు. కాబట్టి నువ్వు చూడాల్సింది ఏం చూడాలా? నా మహిమను కాదు, నా మంచితనాన్ని. నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచదు. ఇంకేమన్నా ఎవని యందు కనికరపడేదను వాని యందు కనికరపడేదను, ఎవని కరుణించేదను వానిని కరుణిస్తాను. ప్రియమైన వారలారా, దేవుడు ఎవరిని కనికరిస్తాడో వాడినే కనికరిస్తాడు. దేవుని కనికరం అందరి మీద ఉంటుంది. దేవుని కృప, అదే కృప అందరి మీద ఉంటుంది. ఆ కృపను ఎవడు కాపాడుకుంటాడో వాని మీద దేవుని యొక్క కృప, దేవుని దయ వాని పిల్లల తరం నిలిచి ఉంటుంది.
దేవుడిచ్చిన దయను, కృపను, కనికరాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. దినాలు మనుషులు కాళ్ళదనుకుంటున్నారు. కాళ్ళదనుకోవటం ద్వారా దేవుని యొక్క కృపను దూరం చేసుకుంటున్నాడు మనుష్యుడు. దేవుడు ఎంత దగ్గరికి రావాలనుకుంటే అంత దూరంగా పోతున్నాడు. దూరంగా పోయినోడిని దేవుడు ఏం చేయలేడు. దూరంగా పోయినోడిని దేవుడు ఏం చేయలేడు. దేవుడు ప్రతివాడికి అవకాశం, ప్రతివానికి అందుబాటులోకి వచ్చాడు దేవుడు. తర్వాత ఏముంది? ఆయన ఏముంది? జ్ఞానం చేత ఆకాశాన్ని సృష్టించాడు. తర్వాత భూమిని నీళ్ళ మీద పరిచాడు. పగటి నీళ్ళటకు జ్యోతులను చేశాడు. రాత్రి నీళ్ళటకు సూర్యుని, చంద్ర నక్షత్రాలను చేశాడు. ఇదంతటిని ఏమంటాం మనం? భూమి, ఆకాశం, సముద్రం, ఈ మూటిని మనం ఏమంటాం చెప్పండి? సృష్టి. ఈ సృష్టి అంతని కలుగజేసిన వాడు ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన ఏమవుతాడు? మనకి సృష్టికర్త. హీఈస్ అవర్ క్రియేటర్. హీఈస్ ది క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. సృష్టిని సృష్టించిన సృష్టికర్త. 6వ వచనం నుండి 6వ వచనం, ఆయన భూమిని 10వ వచనం 10 నుండి 15 వరకు, 5 దేశపు తొలుచులనైన హతము చేసెను, వారి మధ్య నుండి ఇశ్రాయేలునైనా రప్పించెను. చేయి చాపి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చెను. ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచివేసెను. ఏం రాయబడింది ఇక్కడ? ఆయన చేసిన కార్యం రాయబడింది. పోయిన వారం ధ్యానించే విషయం మీద కదా. ఆయన మనకేమవుతాడు? వాళ్ళ దాస్యం నుంచి విడిపించాడు. 430 సంవత్సరాల చెరను విడిపించాడు. దేని ద్వారా? గొర్రెపిల్ల రక్తం ద్వారా. దేని ద్వారా? పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా వారికి ఏమొచ్చింది? విడుదల వచ్చింది కదా. వారికి విడుదల వచ్చింది. మనకెట్లా విడుదల వచ్చింది? అయిపోయింది, వారం అయిపోలే, ఇంకా 4 రోజుల గ్యాప్ వచ్చింది. 4 రోజుల గ్యాప్ వచ్చిందండి. మంగళవారానికి వాళ్ళకి ఎన్ని రోజులైంది తేడా? అది ఎప్పుడు పోయిన వారం విన్నదా? సద్యాన్నం మాకొద్దు. అది ఎట్టంట రాత్రి తిన్నది కూడా గుర్తు లేకపోతే ఎట్లాగండి? మర్చిపోతే ఎలాగా? ఈ చెవులోంచి ఈ చెవులోకి వెళ్ళకూడదు. ఈ చెవులో విన్నది ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పోవాలా. నీవు నేను విడిపించుకోవటానికి ఏం వధించబడిందండి? ఏ గొర్రెపిల్ల? పస్కా గొర్రెపిల్ల. క్రీస్తును మన పస్కా పశువు వధించబడింది. అది దేవుని గొర్రెపిల్ల. వాళ్ళ కొరకు భూమి మీద గొర్రెపిల్ల వధించబడింది. కానీ నీ కొరకు నా కొరకు వధించబడింది దేవుని గొర్రెపిల్ల. అన్యులమైన మన కొరకు దేవుడు పస్కా పశువుగా తన కుమారుడైన యేసును గొర్రెపిల్లగా పంపించి అవమానకరమైన శిలువ మీద నీ కొరకు నా కొరకు ఆయన మరణానికి అప్పగించాడు. శిలువ మరణం ఎవరికి వేస్తారు? పోయిన వారం ధ్యానించాం కదా. ధ్యానించామా? శిలువ మరణం ఎవరికి వేస్తారు? అయిపోయింది. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుండి మళ్ళీ ఒకసారి చూద్దాం రండి. శిలువ మరణం ఎవరికి వేస్తారు? ఒకరి కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకండి వారు అతను శిక్షించిన మీదట వాడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల వారు అతను పట్టుకొని పట్టణపు గమని యొద్ద కూర్చుండు, పెద్దల యొద్దకు తీసుకొని పోయి ఏం చెప్పాలో, మా కుమారుడని వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును తాగుబోతున్నాయనని ఊరి పెద్దలతో చెప్పుకొనవలను. అప్పుడు ఊరి పెద్దలు ఏం చేస్తారు? సాక్ష్యం ఎవరు చెప్పాలా? మా అబ్బాయి మొండోడని. మొండోడని ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులు. ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులు. ఒక విశ్వాసి కొడుకు ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి అన్నాడు, బ్రదర్ మీరేమనుకోతే విషయం చెప్తాను, నేను మీ అబ్బాయి పలానా సినిమా హాల్ నుంచి విజయ టాకీస్ నుంచి వస్తూ ఉండగా నేను చూశాను అన్నాడు అనుకోండి. ఈ విశ్వాసం ఏం చేయాలా? ఈ నిజమైన విశ్వాసం అయితే ఏం చేయాలా? బ్రదర్ అక్కడే పట్టుకుని 2 వేయొద్దా అనాలి. కానీ ఏ విశ్వాసం ఏమంటాడు? ఈ కాలపు విశ్వాసి, బ్రదర్ మీకు ఇంకో విషయం చెప్పలేదు, మొన్న మీ అబ్బాయి బార్లో నుంచి వస్తాను నేను చూశాను అంటాడు. నేను చెప్పానా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎవరికాళ్ళు వాళ్ళ పిల్లల్ని డిఫెండ్ చేసుకుంటారు. పిల్లల్ని ఏం చేసుకుంటారు? దాచుకుంటారు. మా అబ్బాయి చెడ్డోడు, వాడు చెడ్డోడే,
కానీ మంచోడని చెప్పుకుంటారు. కానీ బైబిల్లో ఉన్న తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళట? ఒకని కుమారుడు మొండివాడై, ఒకడు మొండోడు, రెండోడు తిరగబడినోడు, మూడోడు మాట విన్నోడు, నాలుగోడు మాట వినకండి అవిధేయుడైన వాడు, ఐదవది తిండిపోతు, ఆరోది తాగుబోతు. ఇన్ని అవలక్షణాలు కలిగినోడు ఏం చేయాలంట? ఊరి పెద్దల దగ్గర తీసుకొచ్చి, మా కుమారుడు ఇటు మొండోడయ్యా, మాట వినడు, తిరగబడ్డాడు, అవిధేయుడు, ఇప్పుడు తిండిపోతూ తాగుబోతు, కాబట్టి ఈయన ఏం చేయాలా? శిక్షించండి. అప్పుడు ఏం చేస్తారంట? ఊరి పెద్దలు రాళ్లతో సాగు కొట్టాలి. ఎవరు చెప్పాలి ఈ మాట? తండ్రి చెప్పాలా, తల్లిదండ్రి చెప్పాలా? యేసుప్రభు తిండిపోతా, మరి యేసుప్రభు తాగుబోతా, యేసుప్రభు మాట విన్నోడా, యేసుప్రభు ఉండోడా? చెప్పరేమండి? కాదు కదా. యేసుప్రభు అవిధేయుడా? తండ్రి ఏం చెప్పాడు ఆయన గురించి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని 2 సార్లు చెప్పాడు తండ్రి. తల్లి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పునది చేయని చెప్పింది తల్లి. మా అబ్బాయి మొండోడని చెప్పలేదు, తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు. చెప్పారా? చెప్పలే. కానీ మరి ప్రియమైన కుమారుడు, ఆ ప్రియమైన కుమారుడు సిలువ వేసినారు ఎందుకు? సిలువ మరణం ఎవరిది? ఈ మొండితనం ఎవరిది? ఆదాముది. మాట విన్న స్వభావం ఎవరిది? ఆదాముది. తిరుగుబాటు చేసే స్వభావం ఎవరిది? ఆదాముది. అవిధేయ స్వభావం ఎవరిది? ఆదాముది. అర్థమైందా? ఆ తిండిపోతాను తాగిపోతాను ఎవరికి వచ్చింది? ఆదాములో సంక్రమించిన రోగాలు ఇవి. పాపం వల్ల వచ్చిన సంక్రమించిన రోగాలండి ఇవన్నీ. ఈ సంక్రమించిన రోగాలని మనకున్నాయి. ఆయన అవిధేయుడు కాదు, శరీరధారి అయిన దినముల్లో ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి విడిపించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిన ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు ఆ కుమారుడు. అవిధేయుడు కాదు ఆయన, విధేయుడు, భయం ఉన్న కుమారుడు, భక్తిగల కుమారుడు, దుఃఖంతో రోదనంతో గడిపిన కుమారుడు ఆయన. శ్రేష్టమైన కుమారుడు. అంత శ్రేష్టమైన కుమారుని దేవుడు నీ కొరకు నా కొరకు మరణానికి అప్పగించాడు కదా. ఆయన మరణించాడు, నీవు నేను ఆ మరణాన్ని తప్పించుకున్నాం. ఇప్పుడు నీకు నాకు ఆయన ఏమవుతాడు? వాస్తవంగా నీవు శిక్షించబడాలి, నీకు నాకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు. నీకోసం నా కోసం గొర్రెపిల్ల వధించబడింది. కాబట్టి నీకు నాకు ఏమవుతాడు ఆయన? చెప్పండి. మనకి బదులుగా వధించబడ్డాడు, మనకి ప్రత్యామ్నాయంగా మనకు బదులుగా వధించబడ్డాడు. ఆయన ఏమంటారు? అందుకే పోయిన వారం చదివాం, మన కొరకు క్రయం చెల్లించాడు కదా, మన కొరకు రక్తం చెందించాడు. కాబట్టి మనకేమవుతాడు ఆయన? విమోచకుడు. క్రయం చెల్లించాడు, రక్తం చిందించాడు ఏమంటారండి? విమోచకుడు. ఆయన మనం విడిపించాడు, ఆయన మనల్ని విడిపించాడు కాబట్టి ఆయనకి, దేవునికి, నువ్వు దేవుడిని ఆరాధించాలంటే దేవునికి నీకు సంబంధం ఉండాలండి. సంబంధం లేకుండా ఏం ఆరాధిస్తావు? పిల్లలకి ఏదైనా కొనిస్తే పిల్లలు ఏం చేస్తారు? వచ్చి సో మై డాడ్ ఈజ్ గుడ్ అంటారు. వచ్చి గట్టి గావలించుకుని ఏమంటారండి? మా డాడీ మంచోడు అంటారు కదా. పిల్లలకి మీరు ఒక చాక్లెట్ ఇవ్వండి, ఏం చెప్తారు వెంటనే? పిల్లలకి మీరు ఒక చాక్లెట్ ఇవ్వండి, వెంటనే ఏం చెప్తారు? అమ్మా థ్యాంక్స్ చెప్తారు. ఆ పెద్ద చాక్లెట్, ఇంత పెద్ద చాక్లెట్ ఇచ్చారు, తినగానే ముందు ఏం చేసి తీసుకుని చాక్లెట్ అని చెప్పి తీసుకోగానే థ్యాంక్స్ అని చెప్పదు. థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత ఏం చేస్తుంది? ఇప్పుడు నౌ షీ స్టార్ట్స్ టేస్టింగ్ ది చాక్లెట్. దాన్ని రుచిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు ఆ రుచి లోపలికి వెళ్ళి ఆమెకు భావం హృదయంలో డెవలప్ అవుద్ది. ఇంత మంచి చాక్లెట్ ఇచ్చాడు యాంకులు, ఎంత మంచోడు. ఆ మంచోడు అనే భావమే ఆరాధన. ఆ మంచోడు అనే భావమే ఆరాధన. ఎప్పుడొచ్చింది అది? నువ్వు తీసుకున్న చాక్లెట్ని నువ్వు రుచి చూచినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణని నీవు రుచి చూచినప్పుడు, ఆ రక్షణలోని రుచిని నీవు ఆస్వాదించినప్పుడు, దెన్ యూ కెన్ సే సో మై గాడ్ ఈజ్ సో గుడ్. నా దేవుడు ఎంత మంచోడు, నా దేవుడు ఎంత శ్రేష్టమైన వాడు, ఇంత భయంకరమైన పాపిని క్షమించాడే నా దేవుడు. హౌ మై గాడ్ ఈజ్ సో గుడ్. నా దేవుడు ఎంత మంచివాడు. ఈ భావాన్ని ఏమంటాము? ఈ భావాన్ని ఆరాధన.
ఆరాధన వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు తీసుకున్న చాక్లెట్లో నుంచి కదా. ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు తీసుకున్న చాక్లెట్లో నుంచే. ఇప్పుడు ఆ పిల్ల చాక్లెట్ని తీసుకెళ్ళి ముక్క తీసుకెళ్ళి ఫ్రెండ్కి ఇచ్చి, మా అంకుల్ ఒక చాక్లెట్ ఇచ్చాడు, నీకు కూడా ఆ టేస్ట్ షేర్ చేసుకోవాలని తీసుకొచ్చానే, తినవే అని చెప్పేసి ఆ ఫ్రెండ్కి ఇచ్చింది అనుకో. ఆ ఫ్రెండ్ ఏం చేస్తే తిని, అబ్బా మీ అంకుల్ ఎంత మంచోడోనే అని ఆమె పొగుడుద్ది కదా. దాన్ని ఏమంటారు? దట్స్ కాల్డ్ ప్రైజ్, స్తుతి. స్తుతి వేరు, ఆరాధన వేరు, కృతజ్ఞత వేరు. బట్ ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినట్టే? నువ్వు తీసుకున్న చాక్లెట్టే. కృతజ్ఞత, ఆరాధన, స్తుతి. అందుకే మన కీర్తనల పాటల్లో స్తుతి పాటలు ఉంటాయి, కృతజ్ఞతా పాటలు ఉంటాయి, ఆరాధన పాటలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. స్తుతి, కృతజ్ఞత, ఆరాధన, ఈ మూడు కూడా దీస్ త్రీ ఆర్ ఇంటర్లింక్డ్ టు వన్ అనదర్ విత్ రెస్పెక్ట్ టు ద గిఫ్ట్ వాట్ ఎవర్ యూ రిసీవ్డ్. నువ్వేదైతే పొందావో దానికి అనుగుణంగానే ఈ మూడు లింకప్ అయి ఉంటాయి. కృతజ్ఞత, ఆరాధన, స్తుతి. అంకుల్ ఎంత మంచోడో, దేవా నువ్వు ఎంత మంచోడివి, స్తుతి. దేవా నీకు వందనాలు, కృతజ్ఞత. దేవా నీ మంచితనం ఎంత గొప్పది, ఆరాధన. అందుకే ఆయన మనం విడిపించాడు కనుక దాన్ని దేవుని ఏం చేయాలా? నాకేమవుతావు నువ్వు? అదే రిలేషన్ అంటే. నువ్వు నాకేమవుతావు? నాకు విమోచకుడవు, నన్ను విడిపించావు, నన్ను దర్శించావు కదా. కాలము సంపూర్ణమైనప్పుడు, ఎన్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ టైమ్ హ్యాస్ కమ్, గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. గలతీ పత్రిక 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ టైం, ఒక సమయాన్ని చెప్పాడు, ఆ సమయం ప్రకారం కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడు నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆ వధించబడ్డ ద్వారానే నీకు నాకు పాప క్షమాపణ వచ్చింది. ఎప్పుడు చెప్పాడు దాని గురించి అంటే ఆదికాండం 3:15 చెప్పాడు. ఏమని? నీకును స్త్రీకి నా సంతానం, నీ సంతానం నేను వైరము. అందుకని ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించకై, ఆయన ధర్మశాస్త్రములకు లోబడిన వాడు. ఆయన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒకడు మొండోడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకండి వాడు అతను శిక్షించిన తర్వాత ఇదేడు కాకపోతే వాడిని పట్టుకొని ఊరి పెద్దల దగ్గర తీసుకొని పోయి, వీడు మొండోడయ్యే తిండిపోతూ తాగిపోతూ అని ఊరి పెద్దలు చెప్తే, ఆ ఊరి పెద్దలు పట్టుకొని వాడిని శిక్షించి వాడిని రాళ్లతో కొట్టి చంపిన తర్వాత ఏం చేయాలంటే 22వ వచనంలో ఏముందండి? ద్వితీయోపదేశకాండం 21:22 మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేసిన వాడిని చంపి బ్రాను మీద వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కదా. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. శాపగ్రస్తమైన మరణం నువ్వు నేను పొందాలి. ఆ శాపగ్రస్తమైన మరణం కుమారుడు పొందాడు. అదే విడుదల. ఆ విడుదల ద్వారానే నీకు నాకు పాప క్షమాపణ వచ్చింది. ఆ విడుదల ద్వారానే నీకు నాకు రక్షణ వచ్చింది. ఆ విడుదల ద్వారానే నీవు నేను స్వతంత్రులం అయ్యాం. ప్రియమైన వాళ్ళారా, అందుకని మనకేమవుతాడు? 15 నుండి చూడండి, అక్కడ 10వ వచనం నుండి 15 వరకు మనకేమవుతాడు? ఆయన విమోచకుడు. ఏమవుతాడు? 5వ వచనం నుండి 9వ వచనం వరకు ఏమవుతాడు? ఆయన సృష్టికర్త కదా. 10వ వచనం నుండి 15 వరకు ఆయన ఏమవుతాడు? మనకి విమోచకుడు. తర్వాత 16వ వచనంలో ఏముంది? అరణ్య మార్గమున వారిని తోడుకొని వచ్చాను, గొప్ప రాజులను ఆయన హతము చేశాను, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేశాను, ఆయన కృప. తర్వాత ఏముంది? సిహోనును హతము చేశాను, బాషాన్ రాజు అయిన ఓగును ఆయన హతము చేశాను. అంటే మనకు వారిని తోడుకొని పోయాను. మనం పోయిన వారం చదివినాం. ఎట్లా తోడుకొని పోయాడంట? 77వ కీర్తన 19-20 వచనాల్లో 70 Psalm 77 ఎవరైనా చదువుతారా? నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపక ఉండెను. ఎక్కడున్నాయి అడుగుజాడలు? ఎర్ర సముద్రం పాయలు చేసినారండి.
పాయలు చేస్తే ఏం కనపడ్డాయి వాళ్ళకి? అమ్మా ఏం కనపడ్డాయి? అడుగు జాడలు కనపడ్డాయి. అంటే వీళ్ళు సముద్రం ఈ పక్కనే ఉన్నారు, కానీ ఆయన వీళ్ళకంటే ముందే దాటిపోయాడట. ఎక్కడికి? అవతలకి. ఆ అడుగుజాడలు పట్టుకుని పోయినారు వీళ్ళు. ఈ అడుగుజాడలు ఎక్కడున్నాయి? సముద్రం అడుగున ఉన్నాయట. సముద్రం అడుగున ఉన్నాయి. ఎప్పుడు చూశారు వీళ్ళు? సముద్రం పాయల్లో చేయబడినప్పుడు చూశారు. సముద్రము పాయలుగా చేయబడినప్పుడు చూశారు. అప్పటి వరకు కనపడ్డాయా? అంటే వీళ్ళ ముందు ఆయన నడిచిపోయాడు, ఆయన అడుగులను పట్టుకొని వీళ్ళు పోయినారు. ముందు నడిపించేవాడిని ఏమంటారు? ఏమండి? నాయకుడు. ఆయన మనకేమవుతాడు? ఈజ్ అవర్ లీడర్. ముందేమయ్యాడు? సృష్టికర్త. రెండోది విమోచకుడు. మూడోది నాయకుడు, మమ్మల్ని నడిపించేవాడు, మనకు మార్గదర్శి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 10వ అధ్యాయము 32. మార్క్స్ వార్త 10:32. యెరూషలేముకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుస్తుండగా వారు విస్మయం పొందిరి. వెంబడించే వాళ్ళకి ఏముంది? భయపడ్డారంట. ఎవరు? యేసుప్రభు ఎక్కడ నడుస్తున్నాడు? ముందు నడుస్తున్నాడు. యేసుప్రభు ముందు నడుస్తుంటే ఏముంది? ఆయన వెంబడించు. అక్కడేమో చక్కని మాట ఉంది. ముందు నడుస్తుండగా వారు విస్మయం పొందిరి. ఆ నడకలో ఏదో ప్రత్యేకత ఉంది. వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. దే వర్ అమేజ్డ్. అమేజ్డ్ అనే పదం వాడబడింది. దే వర్ అమేజ్డ్. ఇంకా ద ఫాలోయర్స్ ఏమైంది? భయపడింది. దే ఫియర్డ్. వెంబడించేవాడికి భయం వచ్చింది, చూచేవాళ్ళకి విస్మయం వచ్చింది. ఎప్పుడు? ముందు నడుస్తామంటే. యేసుప్రభు నడకను మనం ఎప్పుడైనా గమనించాలి. ఆయన యెరూషలేము తట్టు వెళుతుంటే ఏం జరిగింది? ఆయన ముందు వెళ్తున్నాడు, వెనక ఆయన నడకను మానిటర్ చేస్తున్న వాళ్ళకి ఏమొచ్చింది? ఆ నడకలో ఏదో ప్రత్యేకత గోచరించింది వాళ్ళకి. వెంబడించే వారికి ఏమొచ్చిందట? భయం వచ్చిందట. ఇదేనా మనం దేవుడిని వెంబడిస్తున్నాం, కానీ మనకేమీ లేదు, భయం లేదు. దేవుని వెంబడించేవాడికి ఏముండాలా? భయం ఉండాలా? అది లేదు మనకి. ఆశ్చర్యం ఉంది, భయం ఉంది వాళ్ళకి. ఆనాటి శిష్యులకి ఆయన నడకను చూశారు వాళ్ళు ప్రత్యక్షంగా. దేవుడు సముద్రం అగాధాల్లో కూడా మార్గాల్ని సృష్టించగలిగిన శక్తివంతుడు. సముద్ర అగాధాల్లో ఉన్నాయి. సముద్ర అగాధాల్లో ఏమంటే ఎప్పుడు నీళ్లుండే భూభాగం మీద అడుగుజాడలు కనపడతాయా? ఇశ్రాయేల్కి ఎప్పుడు కనపడ్డాయి? ఆ నీళ్ళు పాయలుగా చేయబడినప్పుడు అడుగున ఏం కనపడ్డాయి వాళ్ళకి? అడుగుజాడలను బట్టి పోయినారు వాళ్ళు. మీరు ఇంతకు మునుపుగా వెళ్ళిన మార్గము త్రోవ మీరు వెళ్ళినది కాదు, కాబట్టి దాన్ని గుర్తుపట్టమన్నాడు యెహోషువ 3వ అధ్యాయంలో. కాబట్టి గుర్తుపట్టాలంటే ఏముండాలి మనకి? ముందు ఫుట్ స్టెప్స్ ఫాలో అవ్వడానికి ఏముండాలా? అడుగు ముద్రలు ఉండాలి, పాదముద్రలు ఉండాలి. పాదముద్రలు పట్టుకుని పోయినారు వాళ్ళు. ప్రియమైన వారులారా, ఇది దేవుని యొక్క నడిపించే విధానం. కాబట్టి మనకేమవుతాడైనా? నాయకుడు. తర్వాత ఏముంది? స్వాస్థ్యముగా 21 వచనం. స్వాస్థ్యముగా అప్పగించను, తన సేవకుడైన ఇశ్రాయేలు వారికి దాన్ని స్వాస్థ్యముగా అప్పగించను. మన దీర్ఘదశలో ఉన్నప్పుడు జ్ఞాపకము చేసుకొనిను. ఏమంటారండి దీన్ని? ఏమంటారు? పిల్లలు దీనదశలో ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? మీ పిల్లలు ఎక్కడ బయట పని చేసుకుంటారండి? ఉద్యోగరీత్యా బయటకు పోయినారు, ఎక్కడో ఉన్నారు, పిల్లలకు బాగలేదు, లేకుంటే ఏదో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులకు ఏం చేస్తారు? ఫోన్ చేసి చెప్తారు, నాన్న నేను ఇబ్బందిలో ఉన్నాను, ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాను, నేను దీనమైన పరిస్థితిలో ఉన్నాను. ఇట్లా అంటే మీరేం చేస్తారు? వదిలిపెడతారా? చెప్పండి. దీనదశలో ఉన్నప్పుడు పిల్లలు జ్ఞాపకం చేసుకునేది ఎవరు? ఆయన మనకేమవుతాడు? తండ్రి. మనకేమవుతాడు ఆయన? తండ్రి. పిల్లల్ని దీనదశలో ఉన్నప్పుడు వదిలిపెట్టాడు ఆయన. దీనదశలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొనేను. స్వాస్థ్యాలు ఇచ్చేది ఎవరు? పిల్లలు తనంతరం స్వాస్థ్యాలు. నీతిమంతుడు తన పిల్లల్ని ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడంట.
కదా. పిల్లలకి స్వాస్థ్యాలు ఇచ్చేది ఎవరు? తల్లిదండ్రులు. ఆయన మనకేం చేస్తాడు? మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడు కదా. తర్వాత మనకి దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు. కాబట్టి మనకేమవుతాడు? ఆయన తండ్రి. మన తల్లి ఎవరు? తండ్రి ఉన్నాడంటే తల్లి కూడా ఉండాలి కదండి. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించదు. ఎక్కడా? యెషయా 66:13. యెరూషలేము నీకు తల్లి. యెరూషలేము నీ కోసం ప్రార్థన చేస్తుంది. యెరూషలేము నీ అక్కర్లను గమనిస్తుంది. నేను ఒకసారి ఆదివారం మా అమ్మాయికి చాలా బాగా లేకుండే. నేను నా భార్య మాకు 1 సంవత్సరం అయింది అప్పటికి మ్యారేజ్ అయ్యి పాప పుట్టింది. చిన్న 8 మాసాల పిల్ల. ఉన్నటువంటి సడన్గా మోషన్స్ వామిటింగ్స్ అయ్యి చాలా డీహైడ్రేట్ అయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏదో మెడిసిన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అక్కడున్న సపోర్ట్ ఎవరంటే సంఘమే. ఇప్పుడంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. 2 నంబర్లు ఉన్నాయి ఒక్కొక్క ఫోన్లో. ఆ దినాల్లో ఒక ఫోన్ ఫిక్స్డ్ ఫోన్ ఉంటేనే గొప్ప. అది ఎక్కడో 10 ఏళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండేది, అందరు పెద్దవాళ్ళ దగ్గర ఉండేది. ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ సంఘంలో కూడా ఫోన్ లేదు. ఎవరు చెప్పాలా? ఎవరైనా వస్తే మన దగ్గరికి వస్తే ఎవరైనా వస్తే బాగుండే, సంఘానికి చెప్పలేకపోయినామే, సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాము, ఆదివారం ఆరాధన చేయకుండా ఉండలేకపోయినా, ఆదివారం ఆరాధనకి వెళ్ళలేకుండా ఉన్నాం మేము. అయితే అదే సమయంలో అప్పుడు బీదర్ దేవదాస్ గారు సైదా మా సంఘంలో ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే ఇంకో సహోదరుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న ఎందుకో విద్యాధరం రాలేదు, ఒకసారి వెళ్ళొద్దాం, నాకు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు దేవుడు, వెళ్ళొద్దామని చెప్పి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 7 గంటలకు ఇంకొక అన్న దగ్గరికి వెళ్ళాడు. ఇదివరకు దినాలు ఏంటంటే ఆదివారం రాలేదంటే తెల్లారి పొద్దునే మా సేవకురాలు లేకుండా సంఘ పెద్దలు ఎవరో ఒకళ్ళు ఉరుక్కొచ్చేవాడు. ఏమైంది నీకు? దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, సమస్య ఉందా అని అడగటానికి వచ్చేవాడు. ఆ దినమే వచ్చారు. నేనప్పుడు మా పాపను తీసుకొని నేను నా భార్య ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. ఈ బిలీవ్ మీ ఆర్ నాట్, వాళ్ళని చూడగానే కొండంత ధైర్యం వచ్చిందండి మాకు. ఇది సంఘం ఇచ్చే ఆదరణ, సంఘం ఇచ్చే ఓదార్పు. ఇది తల్లి ద్వారా పొందే నెమ్మది. ఇదే ఒకని తల్లి వాడిని ఏం చేస్తుందట? ఆదరిస్తుంది. కాబట్టి సంఘం నీకు తల్లి. అందుకే సంఘాన్ని వదిలిపెట్టి పోకండి. చాలామంది మూతి ముడుచుకుంటారు, నాకు ఏ పని ఇవ్వట్లేదు, నేను సంఘానికే రాను, సంఘానికి రాకపోతే నాకు చెరువు నిండా నీళ్ళు తాగని చెప్పి నాకే ఒడ్డును కూర్చుందంట, నీళ్ళు తాక్కుంటా. నక్కెండిందా చెరువు ఎండిందా? ఎండేది నువ్వే. కాబట్టి చెరువు మీద పోటీ పడద్దు. కాబట్టి నా కోసం రాలేదు, నన్ను దర్శించలేదు, నన్ను విజిట్ లేదు, మూతి ముడుచుకుంటారు విశ్వాసులు. మంచి అలవాటు కాదు అది. నీకోసం ప్రార్థన చేసేది సంఘం, నేను ఎత్తిపట్టుకునేది సంఘం, నీ అక్కర్ల గురించి ప్రార్థించేది సంఘం. కాబట్టి అది నీకు తల్లి లాంటి ఆదరణ. నేను ఆదరణ సంఘంలో పొందాను. ఇప్పటివరకు ఒక సంఘంలో ఉన్నాను. ఇప్పుడు 47 ఏళ్ళు నేను మారు మనసు పొంది. ఈ 47 ఏళ్ళకి ఒకే సంఘంలో ఉన్నాను నేను. వస్తాయి తన్నేవాళ్ళు ఉంటారు, తొక్కేవాళ్ళు ఉంటారు, అరిసేవాళ్ళు ఉంటారు, కరిసేవాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. ఎలాంటి మనుషులు ఉన్నా సంఘంలోంచి బయటికి అయితే వెళ్ళకూడదు. నోవా వాళ్ళలోంచి పారిపోయినాడు బయటికి. దేవుడు తలుపు తీసే వరకు నోవా వాళ్ళని ఉన్నాడు. ఏ పరిస్థితి వచ్చినా సంఘంలోంచి బయటికి పోకూడదండి. సంఘాన్ని విడిచి వేరే కుంపటి పెట్టుకోకూడదు. అది క్షేమకరమైన పరిస్థితి కాదు. ప్రియమైన వాళ్ళారా, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరించేది నీ తండ్రి. తల్లి నీ దీన దశలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకునేవాడు నీ తండ్రి. ఆయన మనకేమవుతాడు? తండ్రి. తర్వాత ఏముంది? ఆఖరిది 24 నుండి 26. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించను, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు, ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. కృతజ్ఞతాస్తుతి చెప్పాను పోయిన వారం. కృతము అంటే కార్యము, జ్ఞాతము అంటే జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలా? ఆయన్ని స్తుతించాలా. ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించటమే కృతజ్ఞత కార్యం. కాబట్టి ఆయన మనకి ఏమవుతాడు? ఏమండి, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు కదా. ప్రతి జీవి కోరికను, నీ గుప్పిలి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నామని కీర్తనకారుడు రాశాడు ఇంకో కీర్తనలో. కాబట్టి
ప్రతి జీవి కోరికను అంటే తృప్తిపరిచేవాడిని ఏమంటారు? ఆహారం ఇచ్చేవాడిని ఏమంటారు? పోషించేవాడిని ఏమంటారండి? పోషకుడు. ఆయన మనకేమవుతాడు? మన పోషకుడు. ఇప్పుడు ఆయన దేవుళ్ళకు దేవుడు. ఇది ఆయన నేచర్, ఆయన స్వభావం. తర్వాత ప్రభువులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడు, ప్రభువులకు ప్రభు. తర్వాత ఆయన మహాచార్య కార్యాలు, ఆయన సృష్టికర్త. రెండవది ఆయన విమోచకుడు. తర్వాత మూడవది ఆయన నాయకుడు. నాలుగవది ఆయన తండ్రి. ఐదవది ఆయన పోషకుడు. ఇది ఆయనకి మనకున్న రిలేషన్. ఆ రిలేషన్తోనే దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మనకి ఏముండాలా? ఏముండాలి చెప్పండి? ఓ దారం ఉండాలి మధ్యలో. ఏముండాలా? ఓ దారం. ఏంటది? ఆ దారం ఏంటది? సంబంధం కదా. పతంగి పైన ఎగరాలంటే భూమి మీద కంట్రోల్ ఉంటుంది. దానికి మధ్యలో ఏముంటుంది? దారం ఉంటుంది. ఆ దారమే దాన్ని ఎటు పడితే అంటే ఆడిస్తుంది. నన్ను దేవుని యొక్క కృపను పొందుతూ దేవుళ్ళు ఆనందించాలంటే నీకు నాకు మధ్య ఒక దారం ఉండాలి, ఒక సంబంధం ఉండాలి, ఒక రిలేషన్ ఉండాలా. ఆ రిలేషన్ బట్టి దేవుడిని ఆరాధించాలా. దేవుడు మనకేమవుతాడు? ఆయన దేవుళ్ళకి దేవుడు. ఆయన గొప్పతనం అది. ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన సృష్టికర్త. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు నాకు విమోచకుడు, నన్ను నడిపించే నాయకుడు. తర్వాత దీనదశలో నన్ను జ్ఞాపకం చేసుకునే తండ్రి. తర్వాత నన్ను పోషించే పోషకుడు. కాబట్టి ఈ అనుభవాలతో దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. రండి పాట పాడుకుందాం.